తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి 6వ తారీఖున సంకష్టహర చతుర్థి. ఆ రోజున స్వామిని గణపయ్యని ఏ రకంగా ఆరాధించవచ్చు? చాలామంది ఒకసారి మొదలు పెడితే సంకష్టహర పూజా విధానాన్ని ఖచ్చితంగా కొన్ని నెలల పాటు ఆచరించాలి అని అంటూ ఉన్నారు. నిజంగా అంటే నా ఇష్ట ప్రకారం నాకు ఏదైనా కోరిక ఉంది, ఆసారి ఆచరిస్తాను, తర్వాత నా ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు, అలా ఉండదా అసలు సంకష్ట పూజా విధానం అనేది? తప్పకుండా తెలియజేస్తానని ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గజాననం భూతగణాది సేవితం కపిత్రజం జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శ్రీ గణేశాయ నమః. సంకష్టహర చతుర్థి అనేటటువంటిది నిజానికి పురాణ కాలంలో ఇచ్చేటటువంటి విధానానికి ఇప్పుడు ఆచరిస్తున్నటువంటి విధానానికి చాలా తేడాలు వచ్చేసాయి. నిజానికి దేవతా అర్చన సంకష్ట చతుర్థి అనే కాదు, ఏ దేవతా అర్చన చేసినా మనిషి దేనికి చేస్తాడు? కోరికలు తీర్చుకోవడానికి, అనుకున్నటువంటి కామ్యాన్ని నెరవేర్చుకోవడానికి దేవతా క్రతువులను ప్రతి ఒక్కరూ ఆరాధన చేస్తూ ఉంటారు. అందులో ఒకటైనటువంటిదే సంకష్టహర చతుర్థి. ఇది ప్రతీ నెల వచ్చేటటువంటి చతుర్థి. ఈ యొక్క సంకష్టహర చతుర్థి అనేటటువంటిది దేనికి ఆచరిస్తారు అనేటివి తెలుసుకుంటే ఎలా ఆచరించాలి అనేది తెలుస్తుంది. నిజానికి సంకష్టహర చతుర్థి అనేటటువంటిది పేరులోనిది. సంకష్టములు అంటే మనం ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని రకాలైనటువంటి జపతప హోమాలు చేసినా కష్టాలు తొలగటలేదు అని అనుకుంటే గనక మనము ఈ సంకష్టహర చతుర్థిని ఉపయోగించుకుంటే తీరనటువంటి కోరికలు కూడా నెరవేరతాయి అనేటటువంటి విధానంతో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ రెండవ విషయం ఏమిటి అని అంటే కనుక, వివాహం కానటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అలాగే ఎలా ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయి, విఘ్నాలు జరుగుతున్నాయి, మన జీవితము ముందుకు వెళ్ళడం లేదు, ఎక్కడ తీసిన గొంగడి అక్కడే ఉంది అనుకునేటటువంటి పరిస్థితుల్లో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రకంగా సంకష్టహర చతుర్థి అనేటటువంటిది చాలామంది ధన కనక వస్తువు వాహనాలు కొనడానికైనా సరే, ధనాన్ని సంపాదించడానికైనా సరే, కొత్త వ్యాపారం ప్రారంభించేటప్పుడైనా సరే, ఇలా ఒకదానికి కాదు అనేక విషయాలకు సంకష్టహర చతుర్థి నియమాలను చాలామంది పాటిస్తూ ఉంటారు. కొంతమంది ఉపవాస దీక్షతోనే సంకష్టహర చతుర్థి చేస్తూ ఉంటారు. మరికొంతమంది వ్రతము అనేటటువంటి విధానంతో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఇలా భగవంతుణ్ణి ఆచరించడానికి ఒకే మార్గము అనేటటువంటిది కాకుండా పలు మార్గాలలో భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. ఇది ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరికి తోచిన విధంగా వారు చేయడానికి భగవంతుడు అన్ని అనుమతులు ఇచ్చాడు. నువ్వు ఫలానా ఈ రకంగానే చేయాలి అని కొలమానం వేయడానికి భగవంతుడు ఒకే దగ్గర ఉన్నటువంటి వాడు కాదు, సర్వాంతర్యామి. కాబట్టి ఆయనను ఏ రకంగానైనా మనం పూజించవచ్చు. ఇప్పుడు మన తెలంగాణలో ఒక రకంగా పూజిస్తారు, ఆంధ్రాలో ఒక రకంగా పూజిస్తూ ఉంటారు, అలాగే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక రకంగా పూజిస్తూ ఉంటారు. భగవంతునికి నియమాలు, క్రమ పద్ధతులు, ఫలానా ఇవే పద్ధతులు ఆచరించాలి అనేటటువంటి నియమాలు ఎక్కడా కూడా లేవు. ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి సంకష్టహర చతుర్థి వ్రతం అనేటటువంటిది హస్తా నక్షత్రయుక్తంగా రాబోతుంది. అది కూడా లక్ష్మీవారమైనటువంటి శుక్రవారం రోజున రాబోతుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షానికి అనువైనటువంటిది. అలాగే ఈ సంవత్సరానికి ఆఖరి సంకష్టహర చతుర్థిది. ఎందుకంటే తర్వాత ఉగాది వచ్చేస్తుంది, ఈ సంవత్సరం ముగిసిపోతుంది. ఈ రాబోయేట పరాభవనామ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఆఖరి సంకష్ట చతుర్థి. కాబట్టి ఎవరైనా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయాలి అని అనుకున్నా, లేదా ఈ సంవత్సర కాలంలో ఆఖరి సంకష్ట చతుర్థి కాబట్టి ఈ ఒక్క సంకష్టహర చతుర్థి చేసినా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి, ఆటంకాలు దూరమైపోతూ ఉంటాయి, గృహంలో ఎప్పుడూ కూడా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతూ ఉంటుంది. అంటే కళ్యాణం జరగనటువంటి, వివాహం కానటువంటి వారికి ఇది ఒక మహర్జాతకంగా తన జాతకంలో ఉన్నటువంటి లగ్న దోషాలను కూడా తొలగిస్తుంది. ఎందుకంటే హస్తా నక్షత్రం అనేటటువంటిది, హస్తము అని అంటే చేతు అని అర్థము. అలాగే హస్తా నక్షత్రం అనేటటువంటిది మన చేతులతో చేసిన
కర్మలన్నీ దూరం చేసేటటువంటిది అని అర్థం. కాబట్టి ఈ యొక్క హస్తా నక్షత్రయుక్తంగా అందులోనూ శుక్రవారం వస్తుంది కాబట్టి ఈ యొక్క సంకష్ట చతుర్థిని వినియోగించుకుంటే అన్ని రకాలుగా శుభప్రదం జరుగుతుంది. ఇది అందులోనూ ఈ సంకష్టహర చతుర్థి అనేటటువంటిది ఈ మాసంలో శుక్రవారం రాబోతుంది కాబట్టి ఈ శుక్రవారం వచ్చేటటువంటి విధానంలో చాలామంది దీనిని ఒక క్రమ పద్ధతితో చేసుకోవాలి. ఎందుకు క్రమ పద్ధతి అన్నామంటే ఈ సంవత్సరానికి ఈ ఆఖరి సంకష్ట చతుర్థి కాబట్టి చక్కగా కలశం పెట్టుకోవాలి, ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి, గణపతి యొక్క ప్రతిమను లేదా ఒక చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని వచ్చి ఆ సంకష్ట చతుర్థికి సంబంధించినటువంటి కథా శ్రవణం ఉంటుంది, ఆ కథా శ్రవణాన్ని వినాలి. లేదా ఇంట్లో చేసుకోవడానికి అవకాశం లేదంటే ఎక్కడైతే గణపతి ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయంలో సంకష్ట చతుర్థి వ్రతాలు ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. అక్కడికి వెళ్ళైనా సరే సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేసుకోండి. ఫస్ట్ ముందుగా మీ సంకల్పం ఏంటి, అసలు మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి, అది ముందుగా మీరు సంకల్పం అనుకొని స్వామి నాకు ఈ బాధ తొలగితే తప్పకుండా ప్రతి నెల నీ సంకష్టి వ్రతాన్ని నేను పట్టుకుంటాను అని ముందుగా సంకల్పం చేసుకోండి. ఆ రకంగా చేసుకుంటే ఒక నెల పట్టుకుంటే ప్రతి నెల పట్టుకోవాలనే రూల్ ఏం లేదు. ఒక వారం ఒక నెల చేయవచ్చు, లేదా 5 నెలలు చేయవచ్చు, లేదా సంవత్సర కాలం అంతా కూడా చేయవచ్చు. మనిషి సంకల్పం ముఖ్యం. ఎందుకంటే మనం ఏదైతే సంకల్పించుకుంటామో అది మనము పట్టుకుంటే ఆ నియమాన్ని మనం పాటించుకోవాలి తప్ప ఒక నెల చేశామా 2 నెలలు చేశామా ఇక్కడ అంకెలతో ఎలాంటి సంబంధం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు అని అంటే తమ కోరికలు నెరవేర్చుకోవడానికి లేదా తమ కోరికలు తీర్చుకోవడానికి స్వామి నీ యొక్క సంకష్ట చతుర్వ్రతాన్ని 5 నెలల పాటు నేను చేస్తాను, లేదా సంవత్సర కాలం మొత్తం నేను చేస్తాను, ఆచరిస్తాను, అలాగే ఉద్యాపన కూడా చేస్తాను అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టి వాళ్ళ యొక్క సంకల్పాన్ని బట్టి ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేసుకోవడమే తప్ప ఎవరి ఇష్టానుసారం వాళ్ళది. ఒకసారి చేసుకోవచ్చు, 5 సార్లు చేసుకోవచ్చు, లేదా సంవత్సర కాలం మొత్తం కూడా చేసుకోవచ్చు. అలాగే దానికి తగు నైవేద్యాలు కూడా సమర్పించారు. స్వామివారికి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టము, అలాగే మోదకాలన్నా చాలా ఇష్టము, అలాగే మా స్వామివారికి బెల్లం అంటే చాలా ఇష్టము. మోదకాలు చేసినా బెల్లంతోనే చేయాలి, ఉండ్రాలు చేసినా బెల్లంతోనే చేయాలి, చక్కెర వాడకూడదు అని శాస్త్రం. కాబట్టి బెల్లముతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా సరే, లేదా అటుకులు బెల్లము పెట్టినా కూడా స్వామివారికి చాలా ప్రీతికరమే. అలాగే పాలల్లో బెల్లం వేసి పెట్టినా కూడా చాలా ఇష్టమే స్వామివారికి. కాబట్టి ఇలాంటి నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి. అలా సమర్పించి స్వామివారి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా, ముఖ్యంగా ఇది ఎవరు ఆచరిస్తే బాగుంటుంది అంటే వివాహం కానటువంటి వాళ్ళు మంచి భర్త కోసం ఆచరించాలి. ఉద్యోగం లేనటువంటి వారు, ఎవరైతే మంచి ఉద్యోగం కావాలి, జీవితంలో స్థిరపడాలి అనుకునేటటువంటి వారు ఈ సంకష్ట చతుర్థిని చేసుకోవాలి. అలాగే ఆరోగ్యం బాగాలేదు, ఎప్పుడూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాము, లేదా ఏదో మానసిక చింతనతో ఇబ్బందులు పడుతున్నాము అని అంటే ఈ యొక్క సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి భర్తలు చెడు వ్యసనాలకు కానీ, లేదా చెడు దానికి ఏదైనా బానిస అవుతున్నారు, లేదా పరస్త్రీ వ్యామోహం ఉంటుంది, లేదా ఇంట్లో డబ్బులు తీసుకురావట్లేదు, అసలు చేతిలో ధనం నిలవట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని 5 నెలల పాటు చేసి చూడండి. తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని కరుణించి కటాక్షించి తప్పకుండా రిజల్ట్ అనేటటువంటిది మాత్రం తప్పకుండా ఇస్తాడు. చేసే ప్రతి ఒక్కరూ చేస్తున్నామనేది కాకుండా నియమంగా భక్తి శ్రద్ధలతో భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో చేయండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.